నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దండు మధు గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుర్మల్ల శ్రీనివాస్ గారు హాజరు కావడం జరిగింది. వీరితో పాటుగా 32వ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భార్గవి విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45వ డివిజన్ మహిళా నాయకురాలు దండు మధు గారు చెల్లెలు దండు వరలక్ష్మి గారు తిరుమల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరితో పాటుగా డివిజన్లోని పలువురు మహిళలు, యువకులు, పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాలి రమేష్ గారు, డాక్టర్ భార్గవి గారు, విజయ్ గారు, ఉన్నాడు. మీరు అందరూ ఉన్నారు. కురుమల్ల శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతున్నటువంటి స్థానిక నాయకురాలు వారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన సీనన్న మంచి హృదయంతో సీనన్న పనులు చాలా అందరూ మహిళలు వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటూ మంచి పని చేస్తారు. కాబట్టి అందరూ సీనన్న ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వలస. అదేవిధంగా ఈరోజు 45 డివిజన్లో దండు వరలక్ష్మి గారు చేరింగ్ కావడానికి ముందుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ 45వ డివిజన్ మహిళా నాయకురాలు దండు వరలక్ష్మి గారు కుర్మల శ్రీనివాస్ గారు కండువా కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యం. కుర్మల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మహిళలు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. నీర్ల భాగ్యమ్మ గారు, కనకతారా, కేఎన్ రావు గారు ఆర్టీసీ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి, మాలతి గారు, కనకతార గారు, మాలతి గారు, జై కాంగ్రెస్ అనాలి. సీనన్న గారి నాయకత్వం, సీనన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు. శైలజ గారు, మధు గారు, మధు గారు,
దగ్గరికి ఉన్నాడు ఒకసారి. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న యువతీ యువకులు ఇద్దరు భార్యాభర్తలు కాంగ్రెస్ మీద ప్రేమతో ఇద్దరు వస్తారు. ఈయన అభిమానం. కరీంనగర్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుర్మల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చూడండి చూడండి. వారిపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలియజేస్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. లక్ష్మి గారు ఓకే, వచ్చారు. కాశీపాత రాయచంద్రి గారు. ఓకే. లక్ష్మి గారు చప్పట్లు చప్పట్లు. జై కాంగ్రెస్. పో పో పో. ఇక చూడు రావని చూడు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న స్థానిక యువకులు కుర్మల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా మొదలు శంకర్ గారు వారు కండువా కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నటువంటి విషయం. అందుకో అట్లా ప్రేమ్ కుమార్ గారు అందుకో పో. సాగర్ బాబు, సాగర్ బాబు. హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు మీరు ఈ ప్రోగ్రాంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నారు, చాలా సంతోషం. ఇప్పుడు రానున్న రోజుల్లో మొత్తం కరీంనగర్, మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. మీరు ఎవ్వరూ దాని గురించి ఏం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 పథకాలు అన్నీ ఒకటికొకటి చూస్తున్నారు కదా మీరు, అన్నీ అమల్లోకి వస్తున్నాయి. అంటే హామీలు ఇచ్చి సైలెన్స్గా ఉండేది ఏం లేదు, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అమలు పరిచే దారిలోనే ఉన్నారు రేవంత్ అన్న గారు. మరియు ఇంకొకటి ఏంటంటే మన కుర్మల్ల సీనన్న గారు మీ అందరికీ తెలిసిన వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. మన దురదృష్టం అనుకోండి, ఈరోజు మన అదృష్టం వేరే ఉంటుండే ఎమ్మెల్యే అయితే. అయినా కానీ ఇక్కడ కరీంనగర్ ఇన్ఛార్జ్ అన్ననే, ఏదున్నా కానీ ఎమ్మెల్యేకి ఏం తీసుకోరు. మనకి ఏ పనున్నా మీకు ఎక్కడున్నా కూడా, ఇప్పుడు మీరు లక్ష్మీ ఆధ్వర్యంలో జాయిన్ అయినారు కదా, ఏదన్నా లక్ష్మితోనే మీరు పని చేయించుకోవాలి. ప్రతి ఒక్క వాడల 60 డివిజన్లలో అన్న సొంతగా తానే వెళ్ళి అందరికీ పని చేస్తున్నాడు. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి మన ఇక్కడ ఎమ్మెల్యే అనే విషయం పక్కకు పెడితే మనకు అన్ని విధాల సహాయ సహకారాలు సీనన్న గారు అందిస్తున్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో అన్నకి మనందరం సహాయ సహకారాలు అందించాలి. బీభత్సమైన మెజార్టీతో గెలిపించాలని నా కోరిక. ఖచ్చితంగా అన్ని డివిజన్లలో మీరు ఎవరన్నా కూడా ఉంటే మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని మనం ఇంకా కాంగ్రెస్ను బలోపేతం చేయాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ పథకాలు రావాలి, ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాలి కరీంనగర్ను అంటే అన్ని పెండింగ్లే ఉన్నాయి. అన్ని కట్టిండ్రు, రోడ్లు కట్టిండ్రు, మస్తు స్మార్ట్ సిటీ అయింది, కానీ ఏది కూడా పర్ఫెక్ట్ లేదు. చూసిండ్రు కదా, అది వేలు అది ఇక్కడ రియలబిలిటీ చూసిండ్రు కదా, అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఇంకా టీఆర్ఎస్ మత్తులకి వెళ్ళి మనం బయటికి రావాలి. అవన్నీ లోటుపాట్లు అన్నీ తెలుసుకొని ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఎన్ని భూ కబ్జాలు జరిగినాయి, ఎంత డ్యామేజ్ అయింది తెలంగాణ రాష్ట్రం, ఇవన్నీ ప్రతి ఒక్కరు మేము చెప్పడం అవసరం లేదు. మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది. కాకపోతే మనం ఇంకా వెళ్తలేం బయటకి, అందరూ వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా అభివృద్ధి చాలా జరుగుతుంది. మీరు ఇంకా ముందు ముందు చూడండి. ఇప్పుడు గ్యాస్ కానీ, జీరో కరెంటు బిల్లు కానీ, అంటే స్టెప్ బై స్టెప్. ఎందుకంటే అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్రెడీ ప్రభుత్వం అప్పులలో కూడుకుపోయి ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. దాన్ని కొంచెం బయటకు తీసి రేవంత్ అన్న చెప్తూనే ఉన్నాడు మీ అందరికీ, అది అప్పుల్లో ఉంది. కొంచెం ఒకటి మేము ఇప్పుడు అప్పులు కట్టడానికి సరిపోతలేము, ఈ పథకాలన్నీ అమలు కావడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు తప్ప ఎవరో అన్ని పుకార్లు లేపి ఇది జరగలే, 6 నెలలు అది జరగలే, ఇది జరగలే, ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ఎవరు నమ్మకండి దయచేసి.
పర్ఫెక్ట్గా అన్ని వర్కులు జరుగుతాయి. మహిళలకు 2500 అది కూడా ఇస్తాడు అన్న. ఇవన్నీ మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే ప్రతి డివిజన్లో మనం శ్రీరంగంతో మనం చేయించుకోవాలి. ఇక్కడ మనకు ఎమ్మెల్యే ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే గవర్నమెంట్ అయితే లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మన సీనన్ననే భావించుకొని మనం అన్ని పనులు అన్నతో చేయించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మన పురమల సీనన్న గారితో మనం అన్ని వర్క్లు పనులు మీకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా కూడా సీనన్న గారు ప్రతి విషయానికి మీకు ముందుండి అన్ని కష్టాలు నష్టాలు కార్యక్రమాలు డెవలప్మెంట్ దేని గురించైనా వెనుకకు పోకుండా మీకు అన్ని పనులు చేసి పెడతారు. దీనికి అన్న ప్రతి అన్ని డివిజన్లలో ఆల్రెడీ అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి. అన్న ఆధ్వర్యంలో పురమల సీనన్న ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో బోర్లు కానీ మహిళా భవనం కానీ జిమ్ కానీ ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బోర్లు కంప్లీట్ కాలేదు, అవన్నీ అన్న ఆధ్వర్యంలో సీనన్న గారి ఆధ్వర్యంలో కంటిన్యూగా ఇప్పుడు వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. మీరు ఇది గమనించాలి. ఇప్పుడు మీ అందరిది ఒకటి గ్రూప్ తయారు చేస్తుంది లక్ష్మి, మీకు ఎంట అప్డేట్ ఇస్తూ ఉంటుంది. అన్న ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఏ గ్రామాలలో అన్న ఎట్లా వర్క్ చేస్తాడు అవన్నీ మీరు వీళ్ళందరికీ గ్రూప్ చేసి వాళ్ళందరికీ అప్డేట్ ఇవ్వండి. ఎవ్వరు కూడా బాధపడద్దు, నిరాశ చెందొద్దు. అయ్యో ఎమ్మెల్యే ఈయన ఉండే ఏంది అంటే ఇక్కడ వ్యవస్థ అంతా కొత్తగా మారిపోయింది. అన్న మనకు ఎమ్మెల్యే కరీంనగర్ ఇన్ఛార్జ్, ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో బూత్ ఇన్ఛార్జిగా 11th 45 డివిజన్లో పనిచేసిన నేను అన్న గారు వెంచల రాజేంద్రరావు గారి పిలుపు మేరకు రావడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమల శ్రీనివాస్ గారు కరీంనగర్ ఇన్ఛార్జి అన్న పిలుపు మేరకు నా సోదరి అయినటువంటి డాక్టర్ వరలక్ష్మి కాంగ్రెస్లో జాయిన్ కావడం నాకు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే అన్న ఉంటే తమ్ముడు మా చెల్లె రావడం నాకు చాలా ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరం 45 డివిజన్లో ఉండడం అది ఇంకా చాలా సంతోషం. ఇద్దరం ఆ 45 డివిజన్లో ఉన్న సమస్యల్ని అన్న దృష్టికి తీసుకెళ్ళి ఇన్ఛార్జిగా అన్న ఉన్నాడు కాబట్టి మాకు డోకా అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఎంతనో అంతకంటే ఎక్కువనే మాకు ఇన్ఛార్జిగా కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఈయనకి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషకరం. మేము అన్నతోని పనులు చేయించుకుంటాం. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి పని విధాలలో నష్టం వల్లనే ఈరోజు మన గవర్నమెంట్ కొంచెం సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే మనము గత 10 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయన పాలన వల్ల అన్ని దాంట్లో కోట్లాది రూపాయలు అప్పు చేసిపోయిండు. ఆ అప్పును సమకూర్చడానికి ఇంత టైం పడుతుంది రేవంత్ రెడ్డి గారికి. ముందు ఇంకో ఏడాది అయితే అన్ని అప్పులన్నీ దగ్గర పడతాయి. అప్పుడు మహిళలకు కానీ రైతులకు కానీ ఆల్రెడీ రైతులకు కూడా రుణమాఫీ జరుగుతుంది. ఆ రుణమాఫీని ఓర్చుకోలేక గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద హెచ్చరికలు జారీ చేస్తుంది. అది ఇంతవరకు కరెక్ట్ కాదు, వాళ్ళు చేయలేదు. కొన్ని రైతులు ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ ఇస్తారు, మీరు ఉన్నప్పుడు రైతులను కూడా పట్టించుకోలేదు. ఇలా రైతు బంధు అనుకున్న మాట మీద ఏ పని మీద అనుకున్నాడో అదే మాట మీద కరెక్ట్గా ఇప్పుడు మంజూరు చేసిండు. ఇప్పుడు అయినా అతనే గ్రేటు, మీరు కాదు అని చెప్పి రైతులు కూడా తిరగబడే రోజులు దగ్గరున్నాయి. ఆల్రెడీ తిరగబడుతున్నారు. ఇక ముందు ఇంకా తిరగబడి స్థానికంగా ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కూడా తరిమి కట్టే రోజులు దగ్గరనే ఉన్నాయని తెలియజేస్తూ మళ్ళీ మన అన్న ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మన అందరం గెలిపించుకొని అందరం ఒకటే మూటిగా ఉండి ప్రతి డివిజన్లో అన్నట్టుగా ప్రతి డివిజన్లో నేను కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నా. అన్నతోని ప్రతి డివిజన్లో తిరుక్కుంటూ అన్నని ఈ గెలుపు కోసం ఖచ్చితంగా మనం గెలిపించుకొని ఇంకా అభివృద్ధి పనులు చేయించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా దండు వరలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన కరీంనగర్ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ గారు 45వ డివిజన్కి వచ్చడం మా డివిజన్లో చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ అన్నని నమస్కరిస్తున్నాం. గౌరవనీయులు మన కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనన్న గారికి, ఇక్కడ ఈ డివిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరియు సోదరుని పౌరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2004-2009 లోపల మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఎన్నో కోట్ల రూపాయలు రుణమాఫీ కానీ పెన్షన్స్ కానీ 43 లక్షల ఇండ్లు మంజూరు చేసిన ఘనత కేవలం ఇందిరాగాంధీ ఆధ్వర్యం లోపల రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల మాకు ఎన్నో పనులు జరిగినాయి. శాసనసభ లోపల అన్ని పనులు పూర్తి చేసుకోవాలని కోరుచు అందరూ ధన్యవాదాలు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అది ఆధ్వర్యంలో ఇక్కడికి చేరైనాను.
ఇక్కడ నుండి ముందుకు అన్నకు ఎట్లాంటి పని అయినా నేను ఎన్నుకుండి నేను చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో పని చేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. విజయనగరం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నగర్ నాయకత్వం, రేవంత్ నగర్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పుట్టప్రభు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మన గాంధీనగర్లో ఉన్న ఏరియాలో హనుమాన్ గుడి ఆవరణలో ఇక్కడున్న మహిళామణులు మరియు ఆడపడుచులు మరియు ఇక్కడున్న ప్రముఖులు ముఖ్యమైన వ్యక్తులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకైతేనేమి సంక్షేమ పథకాలైతేనేమి దానికి మేమున్నాం సైతం మీ వెంబడే పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. కాంగ్రెస్ మా మొదటి నుంచి ఉన్న పార్టీ, ఆ పార్టీకి పనిచేస్తాం ఎప్పటికైనా ఒక ఆలోచనతోటి ఒక మంచి సంకల్పంతో మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ దండు వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా భార్గవ్ గారు ఇక్కడ వచ్చారు. వారందరి ఆధ్వర్యంలో ఒక 100 నుంచి 150 మంది మహిళలు మరియు పురుషులు అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరియు యువకులు నవ యువకులు కాంగ్రెస్ కండవ కప్పుకొని మేము పనిచేస్తామన్నా మీతోటి అనే ఒక ఆలోచన తెలియపరిచేందుకు చాలా అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా 10 ఏళ్ల కాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రజలకు అందుబాటులో ఉండి చేయలేకపోయింది. ఏదేమైనా మనకు నాటి నుంచి నేటి వరకు అపన్న హస్తంగా మెలింది కాంగ్రెస్ పార్టీ. బీదలకు బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు అందరికీ నేనున్న సైతం అని చెప్పిన పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయంటే ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఆనాడు. ఈరోజు అప్పుడు వ్యవసాయానికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎప్పుడు ఉచిత కరెంట్ అనేది ఆ రోజు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మహిళలకు పెన్షన్ ద్వారా కల్పించింది. అదేవిధంగా 104, 108, 104, 108 ఆరోగ్య రక్ష, ఆరోగ్యశ్రీ అని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలకు బీదస్తునికి గరీబైనకు సరీబైనకు అందుబాటులో ఉండి అన్ని విధాల సేవలు అందించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన మధ్యలోకి వచ్చింది. అందరి ఆలోచన మేరకు అందరి అవకాశం తీసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులై ఈరోజు కాంగ్రెస్ పార్టీని సంతోషంతో గెలిపించుకున్నాం. ఇక కావాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చింది 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ రోజు 10 ఏళ్ళు పాలించిన పార్టీ అక్కడున్న డబ్బులన్నీ ఓడ చేసి అప్పుల పాలు చేసి కుప్పలుగా చేసి వెళ్ళిపోయింది. ఈరోజు ఆ అప్పులు కట్టడానికే చాలా ఇబ్బందికరంగా ఇదవుతుంది. ఏదైతే సంతోషపడ్డామో మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అందరికీ అన్ని విధాల సంతోషాలు జరుగుతాయని అనుకున్నాం. కానీ అక్కడ జరిగింది మాత్రం ఆ గల్లల డబ్బులు లేకుండా విచ్చలబడిగా కుప్పలు అప్పులు చేసిపోయింది. కాబట్టి ఆ అప్పులు తీర్చుకుంటూ దానికి మిత్తులు కట్టుకుంటూ ఇటు ప్రజలకు ఏదైతే ఆ గ్యారెంటీ పథకాలు ఇచ్చామో అమల్లోకి చేయాలని ఒక ఆలోచనతోటి మొదటగా బస్సు సౌకర్యం, ఉచిత బస్సు మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా వారికి ఉచిత సౌకర్యం బస్సుకు కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఎవరికైనా అనుకోకుండా ఇది ఇబ్బంది అయితే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కల్పించబడ్డది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఎవరైతే కాల్చుకుంటారో కరెంటు వారికి ఉచిత కరెంటుగా నమోదు చేయబడుతుంది అవుతుంది. ఇకపోతే దీపం పథకం కింద గ్యారంటీ మన ఏది సిలిండర్ కూడా అమల్లోకి వస్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏది రుణమాఫీ యాక్చువల్ ఆగస్టులో పూర్తి స్థాయిలో చేసిరు. ఇంకా కొన్ని ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమంది ఎవరైనా లానర్లు ఉంటే వారు కూడా రావడానికి వాళ్ళు సుముఖంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే కాకపోతే ఇంట్లో కొంతమంది దుష్ట శక్తులు అరిగించుకునే వాళ్ళు అయితే జీర్ణించుకోలేని వాళ్ళు అరే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని బదనం చేస్తారు. 10 ఏళ్ళు వాళ్ళు చేసిరు. 10 ఏళ్లలో అనుకున్నట్టు 10 ఏళ్ళలో కూడా చేయలేకపోయారు. మనం వచ్చి ఖాళీ ఇప్పుడు ఒక 9 మాసాలు మాత్రమే అయితే 8 మాసాలు మాత్రమే అవుతుంది. ఇటువంటి సమయంలో ఈరోజు మనం ఒక సరుకులు తీసుకొచ్చి వంట వండుకోవడానికే ఒక టైం పడుతూ ఉంటుంది. అటువంటిది ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది. గెలిచిన తర్వాత 8 మాసాలలో ఎంతైతే అనుకున్నామో అనుకున్నంత సాధ్యమైనంత వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి పథకాలు అయితే పనిచేయడానికి సిద్ధంగా ఉంటూ నడువడితో నడుస్తూ ఉన్నాడు. దీనికి గాను ప్రతి ఒక్కరూ ఈరోజు మనం కూడా మన వంతు కర్తవ్య బాధ్యతతోటి మన రేపు రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపదని మనం కృషి చేసి కాంగ్రెస్ భవిష్యత్తు మనం పెంచుకుంటూ రేపు ఏది జరగాలన్నా మన సమస్యల పట్ల ఏదైనా ఉంటే అవగాహన తెచ్చుకొని మీకున్న అభివృద్ధి పనులు అయితేనేమి
సంక్షేమ పథకాలు అయితేనేమి, ఆసరి పెన్షన్లు అయితేనేమి, లేకుంటే మీకు ఏమైనా కళ్యాణ లక్ష్మి అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, ఏది ఉన్నా నేనున్నా అనడానికి మీ అందరికీ నేను ఒక జిమ్మదారుగా మెదలడానికి నేనున్నా. అక్కలు మీరు ఎప్పుడైనా నా ఆఫీస్ జ్యోతినగర్లో ఉంది, విలేజ్ బొమ్మకల్ గ్రామంలో నా ఇల్లు ఉంది, ఎప్పుడైనా అందుబాటులో ఉంటా. ఒకవేళ మీరే 10 మందికి ఏమైనా అవసరం ఉంటే పిలిస్తే రావడానికి నేను సిద్ధంగా ఉంటా. శ్రీను అనే వ్యక్తి మీ అందరి వాడు. అందరిలోటి నేను గత 20 సంవత్సరాల నుంచి బొమ్మకల్లో సర్పంచ్గా వెలుకుంటూ మా భార్య జడ్పీటీసీగా వండుకుంటూ ప్రజల సంక్షేమ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుకుంటూ మెదుపుతున్న వ్యక్తులం. ఈరోజు అనుకోకుండా అనుకున్నంత నేను గెలవలేకపోవచ్చు, కానీ ప్రజల పట్ల వండుకుంటూ ప్రజల పక్షాన వండుకుంటూ ప్రజలకు పనిచేయడానికి నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉంటా. దానిగాను మీకు ఏ సమస్యలో ఇక్కడ దండు వరలక్ష్మి గారు మీ దగ్గర ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఆ వారి ఆధ్వర్యంలో ఇంతమంది మీరు చురుకుగా ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనిచేస్తామని ఒక మంచి భావనతో వచ్చిండ్రు. దానికి గాను మీరు అనుకున్నంతగా మీరు నమ్ముకున్నంతగా పని కావాలంటే మీరు కూడా దండు వరలక్ష్మిని సంప్రదించండి. దాని నుంచి మీకున్న ఇక్కడ సమస్యలు కానీ ఇతరత ఇండివిజువల్గా ఏమైనా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇటువంటి కొన్ని ఉంటాయి. మీకు సంబంధించిన ఏమైనా ఉంటే మీరు ద్వారా నాకు తెచ్చిస్తే ఖచ్చితంగా మన పార్టీ అధికారంలో ఉంది, పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దీనిని సద్వినియోగపరచుకొని ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే కాలంలో మన స్థానిక అంటే గ్రామాలలో ఎన్నికలు జరుగుతాయి, ఇక్కడ మున్సిపల్లో ఎన్నికలు జరుగుతాయి. కొంచెం చురుకుగా పాల్గొనరు. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మీరందరూ పనిచేస్తే మనం అనుకున్న వ్యక్తి ఎవరైతే ఒకరు నిలబెట్టుకొని ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకుంటే మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇక్కడ మన కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే మనం అనుకున్నట్టుగా అన్ని విధాలుగా మనం పనులు చేసుకోవడానికి సక్రమంగా పద్ధతిగా ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్ద మంది చేసుకొని రాబోయే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మీరందరూ జైగొట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి పార్టీ బలోపేతానికి పార్టీ అభివృద్ధికి మీరందరూ కంకరబద్దలై కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఏదేమైనా గత 2 గంటల నుంచి నా గురించి ఎదురు చూసినందుకు చాలా సంతోషం. కష్టపడి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆ పనిచేద్దాం మనకు కాపాడుతున్నందుకు మీరందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా పేరు దండు మధు, 45 డివిజన్. ఈరోజు నా సోదరైనటువంటి దండు వరలక్ష్మి గారు కాంగ్రెస్లో చేరిక చేయడం జరిగినది. అలాగే కాంగ్రెస్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పనులు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారెంటీల పథకాలు ప్రతి ఒక్కటి మహిళలకు సంబంధించిన ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కూడా అంత ఆకర్షితులై మనం కూడా ఏం కావాలి, మనం కూడా ఈ కాంగ్రెస్తో మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే కురుమల్ల శ్రీనివాస్ గారి ఆదేశానుసారం దండు వరలక్ష్మి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగినది. కురుమల్ల శ్రీనివాస్ గారు మా కరీంనగర్ ఇన్ఛార్జ్. అతను ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు మా డివిజన్ కానీ మిగతా డివిజన్లో కానీ కరీంనగర్ డివిజన్లో కానీ ఎన్నో పనులు చేసిండు. కాబట్టి ఆయన పనిని గుర్తించి మేమందరం తిన్న ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు 50 మంది, యువత ఒక 80 మంది ఈరోజు జాయిన్ కావడం జరిగింది దండు వరలక్ష్మితో. అందరూ కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా కాంగ్రెస్ యొక్క ప్రోద్బలం మాకు కావాలి, కాంగ్రెస్ ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళాలి, రేవంత్ రెడ్డి గారికి మేము అండదండగా ఉండి ఇంకా అభివృద్ధి సంక్షేమ పదాలు విజయవంతం చేయడానికి మా వంతు సాయంగా మేమందరం వస్తామని మహిళలు ఇంటింటికి ఈరోజు వచ్చి 50 మంది మహిళలు, 80-90 మంది యువత ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ కావడం, అది కూడా దండు వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ కావడం చాలా సంతోషకర విషయం. ఈ సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా కాంగ్రెస్ మనిషినే, నన్ను కూడా పిలవడం, నేను కూడా మా సోదరి దండు వరలక్ష్మి, నా పేరు దండు మధు, ఆ సోదరి నన్ను ఇన్వైట్ చేయడం నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దండు వరలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మహిళా లోకానికి ఈరోజు మా డివిజన్లో 45 డివిజన్లో ప్రతి మహిళలు ఈరోజు వచ్చి నేను కూడా వస్తాను, ఆ సంక్షేమ పథకంలో నా వంతు సాయం చేస్తాను అని చెప్పి స్వయంగా వాళ్ళే వచ్చి ఈరోజు జాయిన్ కావడం చాలా సంతోషకరం. వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువత కూడా ముందుకొచ్చి రాబోయే ఇంతకుముందున ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇయ్యక యువతను అంత ఆగమనం చేసింది. ఈ ప్రభుత్వం అలాంటిది కాదు, ఉద్యోగానికి కానీ దేనికైనా కానీ ముందుండి నేనున్నాను అంటూ అనే ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పి యువత కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈరోజు జాయిన్ కావడం చాలా సంతోషకరం విషయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దండు వరలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను
నేను ఈరోజు కాంగ్రెస్లో తిరుమల సీనన్న ఆధ్వర్యంలో జాయిన్ అయినాను. నాది 45 డేస్. ఇదివరకు 6 గ్యారంటీ పథకంలో అమలు చేయడం జరిగింది. దానికోసం సీనన్న ఆధ్వర్యంలో 6 పథకాలలో నేను కూడా నా అంత సహకారం నేను చేస్తానని నమ్మకం కొద్దీ జాయిన్ అయినాను. నా డివిజన్లో నేను అందరికీ ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తానని ముందుకు వచ్చాను. డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు మహాదేవుని భార్గవి, కోతిరాంపూర్ 32వ డివిజన్ మహిళా అధ్యక్షురాలని. వరలక్ష్మి ఫోన్ చేసి అక్క కాంగ్రెస్లో చేరుతా అని అనగానే సీనన్నకు ఫోన్ చేసి చాలామంది ఆధ్వర్యంలో వరలక్ష్మి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తుంది పార్టీలో జాయిన్ అవ్వడానికి అంటే అన్న సరే అని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. వరలక్ష్మి ఒక ప్రోగ్రామే కాదు, చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతుంది. మళ్ళీ డివిజన్ డెవలప్మెంట్ కోసం కూడా తను వర్క్ చేయాలని కాంగ్రెస్ మంచి ఉద్దేశంతో కాంగ్రెస్లో జాయిన్ అయింది. 6 పథకాలు సరిగ్గా అమలు అవుతలేదు అన్ని డివిజన్లలో, కొంతమంది పట్టించుకుంటలేరు అనే ఉద్దేశంతో మహిళలకు అందరికీ అందుబాటులో తాను ఉంటానని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. ఇది పురమల సీనన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో డెవలప్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది. ప్రతి ఒక్క డివిజన్కి కొన్ని నిధులు కేటాయించి ఆ డివిజన్ల యొక్క రోడ్లు కానీ మోర్లను కానీ అన్నిటినీ అన్న ఎమ్మెల్యే కాకుండా కూడా అవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఎమ్మెల్యే కాకుండా కూడా ప్రతి ఒక్క డివిజన్కి ఫండ్స్ ఇచ్చుకుంటా ప్రతి ఒక్క వాడల ఏమైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో, ఏవైతే డ్యామేజ్ అయినాయి ఉన్నాయో వాటిని అన్నింటినీ తిరిగి పునరుద్ధరణ చేస్తున్నాడు సీనన్న. ఆ ఉద్దేశంతో నేను నా వాడలో నేను కార్యక్రమాలు చేసుకుంటాను అని చెప్పి తను కూడా జాయిన్ కావడం జరిగింది. 100-150 మంది సమక్షంలో ఇంత మంచి ప్రోగ్రాం చేసిన దండు వరలక్ష్మి గారికి నిజంగా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన సీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, యూత్, పిల్లలు, యువకులు అందరూ పేరు వేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని, మన పురమల సీనన్నని ఒక మంచి స్ట్రాంగ్ లీడరుగా మరియు పార్టీని కూడా ఒక బలమైన దిశగా తీసుకువెళ్ళడానికి ప్రతి డివిజన్లో ఇలాంటి ప్రోగ్రాంలు చాలా అవసరం. ఇది మంచి ఆలోచన అని మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దండు వరలక్ష్మికి మరియు పురమల సీనన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. For more videos, for more updates, please subscribe DD News KNR. Assalamu alaikum. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.